హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ వచ్చేసి ఫిష్ ఎగ్ ఫ్రై, చేప శనగ ఫ్రై. దీని ప్రాసెస్ ఏంటో, ప్రిపరేషన్ ఏంటో చూద్దాం రండి. ముందుగా మీరు శనగని తీసుకొని బాగా వాష్ చేసుకోండి. వాష్ చేసుకొని ఒక బౌల్ తీసుకొని అందులోనే వాటర్ అండ్ సాల్ట్, కొంచెం పసుపు యాడ్ చేసుకొని బాగా మగ్గనివ్వాలి. ఒక 5 మినిట్స్లో మీకు ఇదంతా బాగా మగ్గిపోయి దగ్గరికి అవుతుంది. ఇలా దగ్గరికి పడిన తర్వాత మీరు నచ్చిన సైజెస్లో మీరు పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ప్రిపరేషన్ ఏంటో చూద్దాం రండి. ఒక కళాయి తీసుకొని ఇందులోనే కరివేపాకు అండ్ కొత్తిమీర వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. ఇలా ఆయిల్లో ఫ్రై అవ్వడం వల్ల దీని ఫ్లేవర్ అనేది బాగా ఎన్హాన్స్ అయ్యి మనం చేసుకున్న ఫ్రైకి బాగా పడుతుంది. ఇందులోనే మీరు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అండ్ సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఇవన్నీ కూడా మీకు ఆయిల్లో బాగా మగ్గి పచ్చివాసన అనేది పోవాలి. పచ్చివాసన అనేది పోయే వరకు మీరు అట్లా ఫ్రై చేసుకుంటూ ఉండండి. ఆనియన్స్ కొంచెం రెడ్డిష్ షేడ్లోకి వచ్చే వరకు చూసుకోండి. ఇలా చూసారు కదా, ఇప్పుడు ఇలా రెడ్డిష్ షేడ్లోకి వచ్చిన తర్వాత ఇందులో కొంచెం పసుపు వేసుకొని ఒక 2 సెకండ్స్ ఫ్రై చేసుకోండి. ఆల్రెడీ మనము ఉడికించినప్పుడే పసుపు వేసుకున్నాం కాబట్టి జస్ట్ ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది పసుపు అనేది. ఇలా బాగా పసుపు ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర పౌడర్ అండ్ కొంచెం ధనియాల పౌడర్ వేసుకొని ఇది కూడా ఒక 2 సెకండ్స్ అనేది మీరు బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత మీరు ఇందులోనే కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఇట్లా మనం వేసుకున్న పౌడర్స్ అన్నీ కూడా ఆయిల్లోనే ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అవ్వడం వల్ల మనం వేసుకున్న పీసెస్ అన్నిటికీ బాగా పట్టుకుంటుంది. ఇట్లా ఫ్రై అయిన తర్వాత మీరు కట్ చేసి పెట్టుకున్నారు కదా, ఈ పీసెస్ అన్నీ కూడా ఇందులోనే వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇలాగా మీరు ఒక 2 సెకండ్స్ బాగా ఫ్రై చేసుకోండి. మనం వేసుకున్న పౌడర్స్ అన్నీ కూడా ముక్కకు బాగా పట్టుకుంటుంది. ఇప్పుడు మీరు టేస్ట్కి సరిపడంత కొంచెం సాల్ట్ అండ్ కొంచెం కారం వేసుకోండి. మొత్తం ఇప్పుడు కింద నుంచి బాగా కలుపుతూ ఉండండి. మొత్తం మనం వేసుకున్న పౌడర్స్ అండ్ ఈ సాల్ట్ అండ్ కారం అనేది కూడా ముక్కకు బాగా పట్టుకునేలాగా బాగా కలుపుకోండి. ఇదంతా కూడా మీరు సిమ్లో పెట్టుకొని చేసుకోండి. అసలు ఇదంతా కూడా చాలా ఈజీ ప్రాసెస్ అండి. మీకు ఒక 5 మినిట్స్లో మొత్తం ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. మనం ఇందులోని ఎలాంటి మసాలాస్ కానీ ఎలాంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయనవసరం లేదు. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఇది అన్నంలోనే కాదు, మీరు ఎట్లా ఉత్తినోటితో కూడా తినేయచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.